ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన నిరసన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్పొరేషన్ అధికారులకు రఘునాథ్ మెమోరాండం అందజేశారు. పట్టాల సమస్యను వెంటనే ఇదే మీరు 6 నెలల్లో చేపడతామని చెప్పిండు. అది వచ్చిన 164 కోట్ల గోదావరి బ్రిడ్జ్ వీకింది. సింగరేణి కార్మికుల పరిస్థితి అదే ఉంది. డంప్యార్డ్ సమస్య, మౌలిక వసతులు లేవు ఇవాళ. మరి మీరేమో ప్రాపర్టీ ట్యాక్సులు జబర్దస్త్ వసూలు చేస్తారు. మంచిర్యాల కార్పొరేషన్ లోపల నెలకొన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ కి ఇవాళ వినతి పత్రం ఇద్దామని పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకటి అలవాటు అయిపోయింది. ఏదన్నా కార్యక్రమం పెట్టుకొని వస్తే అక్కడ అధికారులు ఉండరు. కలెక్టరేట్ పోతే కలెక్టర్ ముందుగానే పారిపోతాడు. ఇక్కడ కమిషనర్ గేట్ వస్తే కమిషనర్ ముందుగానే పారిపోతాడు. ఈ ఆఫీసర్లు ప్రజల కోసం పనిచేస్తున్నట్లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు బీజేపీ ఇవాళ ఆఫీసులకు వస్తానంటే ఇక్కడికి వెళ్లి పారిపోవడం తప్ప వాళ్ళు ఇక్కడ అభివృద్ది కోసం గానీ ప్రజల సంక్షేమం కోసం గానీ మరి పాల్పడినట్టు ఏమాత్రం కనపడతలేదు. ఇప్పటికైనా కూడా ప్రజలు చిత్తశుద్ది చోటు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టర్ గారు మరి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ఇవాళ సింగరేణి కార్మికుల ప్రాంతం లోపల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒకసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తే వాడకొక కాంగ్రెస్ నాయకుడు వచ్చి నిలబడి మీకు ఇళ్ల పట్టాలు ఇస్తామమ్మా, మీకు పోవద్దని ఆటోలలో కూర్చున్నటువంటి నిర్వాసితులను దించి భయానక వాతావరణం సృష్టించి